వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. టైటిల్ చూడగానే ప్రమాదంలో భారతదేశం ఉంది అంటే శత్రు దేశాలతోనో ఉగ్రవాదులతోనో అనుకుంటున్నారా? కాదు. ఈ మధ్య రాహుల్ గాంధీ చేసే వ్యాఖ్యలు దేశంలో హిందువుల మధ్య చిచ్చుపెట్టి గొడవలు పెట్టి ఈ దేశాన్ని ప్రమాదకర పరిస్థితుల్లో పడేసేలాగా చేస్తాయేమో అనిపిస్తోంది. అసలు రాహుల్ గాంధీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? రాహుల్ గాంధీ వెనక ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారా? తెలిసి మాట్లాడుతున్నాడా? తెలియక మాట్లాడుతున్నాడా? జ్ఞానంతో మాట్లాడుతున్నాడా? అజ్ఞానంతో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న డాక్టర్ల విషయంలో కులాల తోటి డాక్టర్లు లేరు అన్నట్టుగా మాట్లాడారు. సీనియారిటీని బట్టి వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి డాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారే తప్ప కులాన్ని బట్టి ఉండరు. ఏ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా మన రోగానికి సంబంధించి ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటి కేసులు ఎన్ని డీల్ చేశాడు, చేసిన వాటిలో ఎంత సక్సెస్ అయ్యాడు అని చూసిపోతాం, కానీ ఆ డాక్టర్ కులం ఏంటి అని చూడం. అలాగే ఆ డాక్టర్ కూడా ఒక పేషెంట్ని చూసేటప్పుడు ఆ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ పేషెంట్ ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేయాలనేది చూస్తాడే కానీ ఆ పేషెంట్ కులం ఏంటి అనేది అడగడు. ఏ ప్రిస్క్రిప్షన్లో కానీ ఎక్కడా కానీ కులం అనేది ఉండదు. అంటే డాక్టర్ల మధ్య వైద్య వృత్తిలో కూడా కులాన్ని తీసుకొచ్చి చిచ్చు పెట్టాలని చూశాడు. ఇప్పుడు మరొకసారి ఆయన మాట్లాడిన మాటలు వినండి. ఖచ్చితంగా వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. उनके सप्लायर्स की लिस्ट निकालिए. उनकी कंपनी को हजारों कंपनियां सप्लाई करती हैं, थोड़ी छोटी होती है, उनकी लिस्ट निकालिए. उनके सीईओ देख लीजिए, आपको वहां एक भी दलित नहीं मिलेगा, एक आदिवासी, एक पिछड़ा वर्ग, कोई नहीं मिलेगा. अदानी जी की कंपनी में जाइए, उनके सप्लायर्स की लिस्ट निकालिए. उनकी कंपनी को हजारों कंपनियां सप्लाई करती हैं, थोड़ी छोटी होती है, उनकी लिस्ट निकालिए. उनके सीईओ देख लीजिए, आपको वहां एक भी दलित नहीं मिलेगा, एक आदिवासी, एक पिछड़ा वर्ग, कोई नहीं मिलेगा. अदानी जी की कंपनी में जाइए, उनके सप्लायर्स की लिस्ट निकालिए. उनकी कंपनी को हजारों कंपनियां सप्लाई करती हैं, थोड़ी छोटी होती है, उनकी लिस्ट निकालिए. उनके सीईओ देख लीजिए, आपको वहां एक भी दलित नहीं मिलेगा, एक आदिवासी, एक पिछड़ा वर्ग, कोई नहीं मिलेगा. अदानी విన్నారా? ఏంది కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం? ఎందుకు దేశంలో కుంపటి రగిల్చి మీరు ఆ మంట కాసుకోవాలని చూస్తున్నారు? మొన్న డాక్టర్స్, ఈరోజు అదాని కంపెనీ మీద. అదాని కంపెనీలో కానీ వారి సరఫరాదారులు లేదా పంపిణీదారులు మరియు అనుబంధ సంస్థల్లో కానీ ఒక్క దళిత సీఈఓ కూడా లేరు. ఇది రాహుల్ గాంధీ మాట్లాడేది. దయచేసి దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, ఎవరో ఒకరు వెళ్ళి ఆయనకు చెప్పండి. గా మాత్రం జ్ఞానం ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరా? రే బాబు, రాహుల్ గాంధీ ఏదో ఒక కులానికి చెందినంత మాత్రాన ఎవరు సీఈఓ కాలేరు. ఆ స్థానానికి తగిన నైపుణ్యం కలిగి ఉండాలా. అట్లుంటే ఎవరైనా అవుతారు. అందుకే ద్రౌపది ముర్ము గారు ఈరోజు దేశానికి రాష్ట్రపతి అయ్యారు. అలాంటి వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. అరే బాబు, నువ్వు కులాల కుంపడి పెట్టుకుంటూ మాట్లాడితే ఇంకా కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయి దేశం నుంచే కనుమరుగైద్ది. నువ్వు జర భద్రంగా మాట్లాడు అని ఎవరో ఒకళ్ళు చెప్పండి, జ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు. ఇది ప్రైవేట్ రంగం, ఇక్కడ రిజర్వేషన్ ఉండదు బాస్. కష్టపడి పని చేయాలి. ప్రతి చోట కులం కార్డు ప్రయోగించడం కుదరదు మిస్టర్ రాహుల్. ఆ విషయాన్ని తెలుసుకోండి. నాకు ఒక డౌట్. మీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ బోర్డు ఉంది కదా, ఆ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ బోర్డులో ఒక్క దళితుడు కూడా ఎందుకు లేరు? ఎందుకు లేరు? నువ్వు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ బోర్డులో పెట్టొచ్చు, కానీ ఎందుకు పెట్టలేదు? దీనికి నువ్వు ప్రజలకు సమాధానం చెప్పు, వివరించు. ఇలాంటి సంస్కరణలు రావాలంటే ముందు నీ ఇంటి నుంచి మొదలుపెట్టు. మీ అమ్మ హాస్పిటల్ కోసమేమో విదేశీ డాక్టర్లు కావాలా? నువ్వు ముచ్చట్లు చెప్పడానికి ఇక్కడ కుల చిచ్చు పెడతావు డాక్టర్ల మధ్య. నీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ దాని లాంటికి బోర్డు మెంబర్స్ గా కూడా ఒక ఎస్సీకి కానీ ఒక ఎస్టీకి కానీ అవకాశం ఇవ్వవు. బయటకు వచ్చి ఆదాని కంపెనీ మీద పడతావు. నీకు ఇవేం వర్తించవా? నీ ఇంటికి ఇవేం ఉండవా? మంది మీద రుద్ది మంది కొట్టుకొని వస్తుంటే ఆ మంటలు చూసుకుంటూ నువ్వు కూర్చోవడమే నీ బాధ. ఎందుకు గిట్ట దైపుతున్నావు? సీనియర్లు మస్తు మంది ఉన్నారు, ఎవరైనా చెప్పండి. లేకపోతే ఇంకా ఇజ్జత్ పోతుంది కాంగ్రెస్ పార్టీది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంటుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.